తాడు నా దగ్గరే వచ్చింది. పొద్దున ఒంట్లో బాగలేదు అన్నారు. అసలు నోడేమి ఇందాక నుంచి ఆగనే ఆగట్లేదు. చందమామలో కథల్లాగా కేరళలో తిరుగుతూ తిరుగుతూ కురువద్వీపానికి చేరుకోలేదు. ఫ్యామిలీ అంతా కేరళ వెకేషన్ కోసం వచ్చాము. ఇప్పుడు కురువద్వీప్ అని ఒక చిన్న ఐలాండ్, అక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ బోట్ చూడండి ఎంత, ఇక్కడ నుంచి బోట్లో ఆ పక్కన ఉన్న ఐలాండ్కి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్న బోట్ ఎంత బాగుందో. తెప్ప కదా ఏంటది, బ్యాంబూ రాఫ్ట్ అన్నమాట. అసలు చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయి అబ్బా. అసలు దీన్ని ఎక్కడం కోసమైనా రావట్లేదు. చాలా బాగుంది కదా. దీని పేరు కురువద్వీపం. ఆ ద్వీపం మీద కూడా ఎక్కువ మందిని అలౌ చేయరంట. ఓన్లీ ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని పర్ డే అలౌ చేస్తారు, పొల్యూషన్ పాడైపోకుండా అన్నమాట. ఏమో అడవిలో మహా మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడు అంటే ఎక్కువ మంది ఎంత చచ్చిపోతారా? ఆ మాంత్రికుడు ఎక్కువ మందిని చూస్తే తినేస్తాడు. ఆ మాంత్రికుడు అనేది నేచర్ అనమాట. ఆ నేచర్ని పాడు చేయకుండా తక్కువ మందిని పంపించేస్తారు. సో అక్కడ ఏముందో చూద్దాం, అండ్ ఈ రాఫ్ట్ని కూడా ఎంజాయ్ చేద్దాం పదండి. సూపర్ ఉంది కదా. వెదురు బొంగులతో చేసిన తెప్పే వెరైటీగా ఉంది అనుకుంటే ఆ పైన తాళ్ళు చూసారా, అది మాత్రం భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ తాళ్ళు ఎందుకు కట్టారో ఫస్ట్ అయితే అర్థం కాలే, తర్వాత దాంట్లో వెళ్ళిన తర్వాత అర్థమైంది. అది పట్టుకుని లాగుతూ తీసుకెళ్తున్నారనమాట. భలే విచిత్రమైన ఎక్స్పీరియన్స్. మీరే చూడండి, భలే అనిపించింది. ఆ తర్వాత తిరిగి కురువద్వీపానికి చేరుకున్నాం. కురువద్వీపంలో కురువ మహా రాక్షసుడు కొంత నీళ్ళు వస్తున్నాయి, కాళ్ళు ఇలా దీని మీద పెట్టుకోండి. కొంచెం భయం ఉన్న వాళ్ళకే భయం వేస్తుంది, అందుకని నీళ్ళు తగులుతూ ఉంటాయి కదా. నాలాగా భయం ఏమి లేని వాళ్ళకి ఏం లేదు, ఎంజాయ్. డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ సింక్ ఎ షిప్ అంటాడు పొద్దున ఒంట్లో బాగలేదు అన్నారు. అసలు నోడేమి ఇందాక నుంచి ఆగనే ఆగట్లేదు. సిద్ధు అలాగే అంటాడు, ఏ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ సింక్ ఎ షిప్. నవజోత్ సింగ్ సిద్ధు క్రికెట్ కామెంటరీ. ఏమన్నా ఆగుతుందా? నువ్వు అసలు ఒంట్లో పలేని మొహంలో ఉందా? లీటర్ ఆఫ్ వాటర్ ఎంట్రీ. అసలు చూడు, ఇప్పటికి అంటల్లో కూడా ఆపట్లేదు నోరు. ఉన్న ఎనర్జీ అంతా పట్లోకే ఇక్కడికే వచ్చేస్తుంది, ఉన్న ఎనర్జీ అంతా. సిద్ధు గుర్తొచ్చాడు, వాటర్ వస్తుంటాయి మీరు అంటారు కదా, స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్. సరే, తాడుని పట్టుకుంటూ నెడుతున్నారు. ఇంకా అంతే, కింద మామూలు కర్రనేసి నెడతారు కదా, తాడు లాక్కుంటూ వెళ్ళిపోవడం ఈజీ. కొంచెం బలంగా చేయాలి కానీ బట్ ఈజీ కదా. డైరెక్షన్ ఫ్లోటింగ్ కదా, అయినా కొంచెం లాగాలి కదా. ఆకాశవాణి కురువద్వీప కేంద్రం. ఒకటి ఉష్ణోగ్రతలో మార్పులు, ఎండ తీక్షణవాణి. కురువద్వీప కేంద్రం. ఒకటి ఉష్ణోగ్రతలో మార్పు, గాలిలో తేమ తగ్గింది, ఎండ తీక్షణంగా ఉన్నారు. రానున్న 15 నిమిషాల్లో బుర్ర కాలే పరిస్థితులు ఉన్నాయని రాఫ్ట్లో వెళ్లే వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ప్రమాద సూచిక 10 ఎగరవేయడం పడింది. బోట్లో ఉన్న వాళ్ళు తొందరగా ఒడ్డుకు చేరవలసిందిగా ఆదేశాలు జారీ చేయడమైంది. కురువద్వీప వాతావరణ కేంద్రం వాళ్ళు ప్రమాద సూచిక 10 ఎగరవేశారు. ఆరెంజ్ ఇది ఆరెంజ్ అంతా అమెరికన్ స్టైల్, మనం ప్రమాద సూచికే. ఇదంతా అమెరికన్ ఆరెంజ్ గ్రీన్ అవన్నీ నాకు తెలియదు. ప్రమాద సూచిక 1, 2, 3 మా చిన్నప్పుడు. దీంట్లో వెళ్ళి ఉండాల్సింది మనం కూడా. అబ్బా మళ్ళీ వచ్చేద్దామా? నేను రెడీ. నావికుడు నెత్తి కూడా కాలడం వల్ల ఆయన నీడలోకి తీసుకొచ్చి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతా అలా ఎడ్జెస్ లో తీసుకెళ్తాను సార్, చల్లగా నైస్. చూపిస్తా, చల్లగా ఈ చెట్ల నీడ నుంచి తీసుకెళ్తున్నారు. అన్ని ఎడ్జెస్ లో ఇలా ఉండగా ఎదురుగుండా వాళ్ళ కాళ్ళ కింద నీళ్లు ఆల్రెడీ చేరినవి. సిద్ధు గారు చెప్పిన ప్రకారం
ఈ పడవ ప్రమాద సూచకం దగ్గరగా. నీళ్ళు మరి మనం కూడా తప్పదు, నీళ్ళు దీనిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది అన్నమాట కురువ ద్వీపం, బాగా థిక్ జంగిల్. పూర్వం ఇక్కడ అతి భయంకరమైన కురువ రాక్షసుడు. ఎవరున్నారు? పూర్వం ఇక్కడ అతి భయంకరుడైన కురువ రాక్షసుడు ఉండేవాడు. దాని రాజశేఖరుడు అనే యువరాజు ఛేదించడానికి ఇక్కడికి వచ్చాడు. ఇలాగే కథలు చందమాల. అవును, అప్పుడెప్పుడు ద్వీపాలే కథలంతా ద్వీపాలు. అదే ద్వీపం ఉంటుంది, మణి ద్వీపం, ఈ ద్వీపం, ఆ ద్వీపం. కింగ్లు అంతా ఇండియా అంత హై మాస్ ల్యాండ్ ఉంటాయి, ద్వీపాల్లోకి ఎందుకు వెళ్ళేవారో నాకు బాబా. ప్రాణం దాచిపెట్టడానికి చిలక, ఇండియా ఇండియా చిలకలో ప్రాణం దాచిపెట్టడానికి ఇండియా కూడా ఒక ద్వీపమేనా బాబా? ద్వీపం కాదు మరి, ఎందుకు ద్వీపాలు వెళ్ళిపోయారు రాజులు? కథల్లో రాయడానికి బాగుంటుంది కాబట్టి అది ద్వీపం. ద్వీపం దగ్గరికి వచ్చి బాగా స్లో చేశాడు. ఎంత స్లో కదులుతుంది చూడండి. ఫ్రెష్ ఆకులు, సూపర్ ఫ్రెష్ ఆకులు. ఆకులు ఫ్రెష్, వాటర్ ఈజ్ నాట్ ఫ్రెష్. ఎడ్జ్లో మురికి మురికి వాటర్, స్టాగ్నెంట్ వాటర్ కదా. సో ఎంత బాగుందో అబ్బా. ఇది వేరు ఇంతలా ఉంది, అన్ని అడ్డంగా పల్చగా ఉంది. ఇంత పల్చన, ఇంత వెడల్పు, బాగుంది. ఎంత తిక్కో. ద్వీపం దగ్గర వరకు తీసుకొచ్చి అక్కడ ఆపేశాడు. అదేంటి ఇక్కడ ఆపేశాడు, ల్యాండ్ దగ్గరికి వెళ్తే కదా దిగేది అని అనుకుంటాం. మాకైతే అసలు అర్థం కాలేదు. పోనీ అక్కడ ఏమైనా ముందు వేరే బోట్ ఉందా, జామ్ ఏమైనా అయిందేమో అర్థం కాలే. చాలాసేపు చూసాం, తీసుకెళ్తాడేమో అని. ట్విస్ట్ ఏంటో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సీనరీస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. చూడండి, చెట్లేమో బాగా కిందకు వంగిపోయి అండ్ నీళ్ళలో రిఫ్లెక్షన్స్ పడి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎండలోకి వెళ్తే వేడిగా ఉంది, కానీ ఈ చెట్ల కింద ఆపితే మాత్రం చల్లగా ఎంత హాయిగా ఉందో. తాడు నా దగ్గరే వచ్చింది. దాన్ని బట్టి గైడ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు అటువైపు వెళ్ళిపోతున్నాం, అందుకని దగ్గరకు ఉంది. వీళ్ళెవరో లోకల్ వాళ్ళు అనుకుంటా. చక్కగా ప్లాన్డ్గా గొడుగులన్నీ తెచ్చుకున్నారు. గొడుగు చేత్తో పట్టుకోకుండా చక్కగా తలకు పెట్టుకోవడం అనే ఐడియా బాగుంది కదా. దగ్గర నుంచి ఈ తెప్పని చూడండి, సగం నీళ్ళల్లో మునిగిపోయి చూడ్డానికి కొంచెం భయం వేస్తుంది కదా. బోటింగ్ అయిపోయింది కదా, నీకు ఎలా అనిపించింది బోటింగ్ చెప్పు. వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్ ఇట్స్ నాట్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మేము యాక్చువల్గా ద్వీపంలోకి తీసుకెళ్తారేమో అనుకున్నాం. నెట్లో చూసింది ఏంటంటే అక్కడ ఒక రోప్ బ్రిడ్జ్ ఉంది, అక్కడ కాసేపు స్పెండ్ చేయొచ్చు అని. అందుకే పర్ డే లిమిటెడ్ అని కూడా రాశారు. ఇప్పుడు ఆపేసినట్టున్నారు తీసుకెళ్ళడం. సో ఓన్లీ బోటింగ్ అనమాట. అందుకే మేము చాలా డిసప్పాయింటెడ్. ఇది చాలా చాలా డిసప్పాయింటెడ్. బోటింగ్ కోసం 1 hour వచ్చాం, మళ్ళీ 1 hour వెళ్ళాలి. సో ఇక్కడ ఒక ½ an hour, ఎంత టైం వేస్టే కదా. దీని బదులు ఇంకో మంచి చూసుండే వాళ్ళం కదా. సో ఇప్పుడు అతను చెప్పింది ఏంటంటే రోజుకు 250 members అంట. ఆల్రెడీ 250 members వెళ్ళిపోయారు. సో మా టైం అయిపోయిందంట, అంతే. మా దురదృష్టం. 250 members నుంచి పంపరంట. మా దురదృష్టం. ఇది తీసుకో. మరి ఇది ఇవ్వడం మర్చిపోయాను. ఆయన పరిగెత్తుకొచ్చింది తీసుకోవడానికి. వీడియోలో మాట్లాడుకుంటూ వచ్చేస్తుంది. పద. పొద్దున్నే 11కి వచ్చాం, అయినా అప్పుడే టికెట్లు అయిపోయినాయి అంట. నిజంగా మా బ్యాడ్ లక్కే ఇది. యాక్చువల్గా నెట్లో చూసి అబ్బా సూపర్ ఎక్సైటెడ్గా వచ్చాము, అంతే. బ్యాడ్ లక్. ఇంత పొద్దున్న అయిపోతాను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా టికెట్ కొనేటప్పుడు కూడా ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. లిమిట్ దాటిపోయింది, మీకు ఇప్పుడు బోటింగే ఆప్షను, ద్వీపానికి తీసుకెళ్ళము అని ఎవ్వరూ చెప్పలేదు. అదే మాకు అర్థం కాలే. అసలు ఈ పాయింట్ ఎక్కడ మిస్ అయ్యామా, ఎలా అయిందో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో ఫైనల్గా బాగా డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఆ ప్లేస్ నుంచి నెక్స్ట్ స్పాట్కి, నెక్స్ట్ స్పాట్ కాదు, నెక్స్ట్ ఊరికే బయలుదేరాం. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తా. వీడియోని లైక్ చేసి రాజుగారి కథలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దే.